ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఒక మాట. అదేంటి అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు వేరొకరి దగ్గర నుంచి లాక్కొని వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అయితే అది మొదట అబ్రహాముకి వాగ్దానం చేసిన దేశమని, తర్వాత వారు బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి కానాను దేశం అనగా ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చారన్న విషయం మన అందరికీ తెలుసు అనమాట. అయితే తెలియని వారు ఆ మాట అంటూ ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, అవును, ఆయనది భూమి అంతా అయింది, కానీ తన ప్రజలకి భూమిలో పెద్ద భాగాన్ని ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దేశం అంట 24 గంటలు చుడితే, అంటే ఒక్క రోజులో ఇజ్రాయెల్ దేశం మొత్తం ప్రయాణం చూసేయొచ్చంట. అంత చిన్న దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే, ఒకవైపు కొండలు, ఒకవైపు సముద్రము, ఒకవైపు ఎడారి, ఎటు చూసినా ఏ విధమైన ఫలవృక్షములు లేదా ఒక మానవ జీవి అక్కడ జీవించడానికి ఎలాంటి అవకాశం లేని ప్రాంతాన్ని దేవుడు వారికి ఇచ్చాడనమాట. అలాంటి ప్రాంతాన్ని వాళ్ళకిచ్చి, ఇలాంటి ప్రాంతంలో కూడా మిమ్మల్ని నేను పోషించగలను అని చెప్పడానికి దేవుడు ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చారనమాట. ఇంకా చెప్పాలి అంటే, వాళ్ళకి వాటర్ సప్లై కానీ, ఫ్రూట్స్, వాళ్ళకి వచ్చే నీటి వల్ల అక్కడ పంటలు కూడా సరిగ్గా పండవు. కానీ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీని బట్టి అక్కడ స్వచ్ఛమైన ఫ్రూట్స్, స్వచ్ఛమైన వెజిటేబుల్స్, నీటి సరఫరా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులందరికీ ఫుడ్, వాటర్ సప్లై చేస్తూ ఉన్నారనమాట. అతి చిన్న దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అసలు ఉపయోగం లేని దేశాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఆ యొక్క ఉపయోగం లేని దేశాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశముగా మార్చి, ఇదిగో ఇలాంటి దేశంలో కూడా నేను మిమ్మల్ని పోషించగలను, అద్భుతమయంగా మిమ్మల్ని నేను దీవించగలను అని రుజువు చేసుకోవడానికి లేదా రుజువు పరచడానికి తన దేవుని యొక్క శక్తిని వారు అనుదినము కూడా జ్ఞాపకం చేసుకునేలాగున అలాంటి పనికి రాని భూమిని ఇజ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించాడు. ఆయనంట ఎడారిలో సెలయేర్లు పుట్టించగలవాడంట. నీటి మడుగులు లేని చోట నీటి బొగ్గల్ని పుట్టించగలవాడంట. రాతి నుంచి నీళ్లను అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో కూడా తప్పక ఇజ్రాయెల్ వలె నువ్వు ఒకవేళ ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే నిన్ను తప్పకుండా మొలకిచ్చిస్తాడు దేవుడు. విశ్వాసముతో ఆయన కొరకు ఎదురుచూడు. నిరీక్షించువారు సిగ్గుపడకుండానట్లుగా ఆయన యందు నమ్మిక ఉంచుటకు ఆయన నమ్మదగినవాడు.